ఇరాన్తో ముదురుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, మారుస్తున్న మాటలపై అంతర్జాతీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఇరాన్ను పూర్తిగా అణిచివేస్తాం అంటూనే మరోవైపు కాల్పుల విరమణను పొడిగించడం వెనక ట్రంప్ అసలు వ్యూహం ఏంటి? అమెరికాలో పడిపోతున్న ప్రజాదరణే ట్రంప్ను ఈ సందిగ్ధంలోకి నెట్టిందా? వాట్స్ ది స్టోరీ? ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ దాడుల తర్వాత గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఏప్రిల్ ప్రారంభంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో 2 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరి నిరంతరం మారుతూ వస్తోంది. ఏప్రిల్ 1న మాట్లాడిన ట్రంప్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచే వరకు ఇరాన్ని వదిలిపెట్టేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఏప్రిల్ 21 నాటికి ట్రంప్ మాట మార్చారు. మధ్యవర్తుల విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఒకవైపు ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఇరాన్ పంపిన దౌత్య ప్రతిపాదనలను పూర్తిగా ఆమోదయోగ్యం కానివి అని కొట్టిపారేశారు. ఈ విధంగా ట్రంప్ రోజుకో మాట మారుస్తూ వ్యూహాత్మక సందిగ్ధతను కొనసాగిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. ట్రంప్ ఈ స్థాయిలో వెనకడుగు వేయడానికి, కాలయాపన చేయడానికి అమెరికా అంతర్గత రాజకీయాలే ప్రధాన కారణం. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతిని అమెరికాలో గ్యాస్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజా న్యూయార్క్ టైమ్స్ సినా సంయుక్త సర్వే ప్రకారం అమెరికా ప్రజల్లో అత్యధికులు ఈ అనవసర యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ట్రంప్ పాపులారిటీ రేటింగ్ ఏకంగా 37% పడిపోయింది. త్వరలో జరగబోయే అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా పడే అవకాశం ఉందని ట్రంప్ శిబిరం ఆందోళన చెందుతోంది. అటు యుద్ధాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించలేక, ఇటు ఇరాన్ ముందు పూర్తిగా వెనక్కి తగ్గలేక దౌత్య చర్చల పేరుతో ట్రంప్ కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికా విధిస్తున్న ఆర్థిక, నౌకాదళ దిగ్బంధనం వల్ల ఇరాన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.